వికారాబాద్ జిల్లా పరిగిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకొచ్చింది. ఐపీఎల్ తరహాలో చాలా కాలంగా క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్నాయి. వివిధ గ్రామాల నుంచి యువకులతో జట్లను తయారు చేసి టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా దీని వెనుక లక్షల రూపాయల్లో బెట్టింగ్ దందా సాగుతుందనే ఆరోపణలున్నాయి. తాజాగా ఓ ఆటగాడికి స్పాన్సర్కు మధ్య చెలరేగిన ఘర్షణతో బెట్టింగ్ విషయం వెలుగు చూసింది. ఐపీఎల్ స్ఫూర్తితో యువత గ్రామాల్లో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం సహజమే. ఆటలో చిన్న చిన్న ఘర్షణలు జరగడం సర్వసాధారణమే. కానీ వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ బెట్టింగ్ దందాకి అడ్డాగా మారింది. జట్ల గెలుపోటములపై లక్షల్లో బెట్టింగ్ సాగుతున్నట్లు బట్టబయలైంది. టోర్నమెంట్ నిర్వాహకులు, స్పాన్సర్లే ఆ దందాకు తెరలేపారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఓ యాప్ ద్వారా నిత్యం జోరుగా బెట్టింగ్ దందా సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో ఆట ఆడుతున్న సమయంలో ఓ ఆటగాడిని అవుట్ అవ్వాల్సిందిగా జట్టు స్పాన్సర్ సూచించాడు. అందుకు ససేమిరా అనడంతో ఆట పూర్తయ్యాక అతనిపై దాడికి పాల్పడ్డారు. తల, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో బాధితుడు పరిగి పోలీసులను ఆశ్రయించాడు. నేను ప్లేయర్ని పరిగిలా క్రికెట్ గ్రౌండ్లో నార్మల్గా క్రికెట్ ఆడుతుంటా అప్పుడప్పుడు. అలాంటిది ఈసారి పెద్ద ఎత్తున పరిగి ప్రీమియర్ లీగ్ అని టోర్నమెంట్ నిర్వహిస్తే మన వైస్ చైర్మన్ అయ్యూబ్ అన్న స్పాన్సర్షిప్ చేసి మా టీం తీసుకుండు. ఈ మ్యాచ్లన్నీ బెట్టింగ్ లో వస్తే నేను నీ మీద బెట్టేసినా, నువ్వు అవుట్ కావాలని బెట్టేస్తే నేను గానని చెప్తే కూర్చోబెట్టిండు. ఎందుకన్నా అట్లా చేస్తున్నావు అని నాకు చెప్తే, నాకు నచ్చినట్టు నేను చెప్పినట్టే ఆడిపిస్తా, కొంచెం రఫ్ గా క్రాష్ గా మాట్లాడిండు. నేను దానికి మంచిగా మాట్లాడని చెప్పే ప్రయత్నంలో ఆయన నా మీద చేసిండు. బ్యాట్లు ఆయన రఫ్లతో తీసుకుని కొట్టిండన్న. ఇప్పటికీ తను అదే మ్యాచ్ నిర్వహించి అదే బెట్టింగ్ ఆడుతున్నారు ప్రస్తుతం కూడా గ్రౌండ్ లో. ఏం పట్టించుకుంటలేడు. నేను ఇంజురీ అయ్యి హాఫ్ అన్ అవర్ ఆడనే ఉన్నా, నాకేం ఇట్లా చేయకుండా అట్లే వదిలేసి మళ్ళీ ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు వస్తే ఇంకా రఫ్ గా మాట్లాడుతుండు. మేము మీ అందరికి జైలు వేయగలుగుదాం అది ఇది అని రఫ్ గా మాట్లాడి ఇట్లా చేస్తుండు. బెట్టింగ్ నడిపిస్తుండు. అయ్యో మొత్తం పరిగిలా చిన్న చిన్న పిల్లలతో బెట్లు ఆడిపిస్తుండు. ఇటీవలే పరిగిలో పావురాలతో నిర్వహించిన బెట్టింగ్ వ్యవహారంపై అప్పట్లో జోరుగా చర్చ జరిగింది. పావురాలకు ట్యాగ్లు అమర్చి వాటిలో ఏదైతే ముందుగా నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటుందోనని బెట్టింగ్కు పాల్పడేవారు. ఈ క్రమంలోనే పావురాలను వదిలేందుకు పరిగికి వచ్చిన కొందరు బెట్టింగ్ నిర్వాహకులను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. ఆ వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు బెట్టింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.